అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. అయితే ఈయన సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక నటి శోభితను పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో తరచూ వార్తల్లో అయితే నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య హైదరాబాద్లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసిన నాగచైతన్య అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంతో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై నాగార్జున ఇదివరకే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా ఇదే ప్రశ్న ఎదురవడంతో ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? మనం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చాం. అయినా ఇప్పటికీ ఆ ఘటన గురించి నాన్న సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు అంటూ సమాధానం చెప్పారు నాగచైతన్య. ఇక ఇటీవల శోభితతో నిశ్చితార్థం చేసుకున్న ఈయనకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు పెళ్లి ఎక్కడ చేసుకోబోతున్నారు? గ్రాండ్ గా చేసుకోబోతున్నారా ఏంటి అనే విషయాల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడంతో నాగచైతన్య సమాధానం చెప్తూ, పెళ్లి అంటే నా మనసుకు చాలా దగ్గరైన వారందరూ ఆ పెళ్లిలో ఉండాలని నేను కోరుకుంటాను. అయితే నా పెళ్లి ఎక్కడ జరిగినా కూడా మన సాంప్రదాయబద్ధంగా జరగడం నాకు ఇష్టం. నా పెళ్లి అలాగే జరుగుతుందని తెలిపారు. అయితే పెళ్లి హైదరాబాద్లో జరుగుతుందా లేదా మరి ఎక్కడైనా జరుగుతుందా అనే విషయాల గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తామని నాగచైతన్య చెప్పారు. ఈ సందర్భంగా శోభితతో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ సినిమా ఒక జాలరీ నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్ టిల్ ఎండ్. ఓకే దెన్ సీ యు, బై బై.